అన్న నమస్తే అన్న, ఏం పేరు? చోటే అన్న. అన్న మరి తొర్రూరులో ఈరోజు మరి మున్సిపల్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చింది. మరి రాష్ట్రం మొత్తం కూడా 116 మున్సిపల్ కౌన్సిల్స్, 7 కార్పొరేషన్లు. సో ఏంటి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మరి 3 పార్టీలు కూడా తగ్గాఫారుగా పోటీ పడుతూ ఉన్నాయి, ప్రతి గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాయి. మరి ఏంటి ఇక్కడ ఈ తొర్రూరులో 16 మంది కౌన్సిల్స్ ఉన్నారు, మున్సిపల్ కౌన్సిల్స్. మరి ఏంటి ఇక్కడ మరి కాంగ్రెస్కి అవకాశం ఉందా, బీజేపీకి అవకాశం ఉందా, బీఆర్ఎస్కి అవకాశం ఉందా? ఎలా ఉంది ఇక్కడ సిచ్యువేషన్? ఏది అధికారం ఉంటే అదే ఉన్నది. ఇప్పుడు యశ్వంత్ రెడ్డి ఉన్నది మా మేడం, మాది 3వ వార్డ్. ఆమె ఏ పని చేసినా చేయకుండా మంచి పేరు ఉన్నది, మంచిగా ఉన్నది. ఎక్కడ రూపాయి అన్యాయం లేకుండా చేస్తా అంటారు. అన్ని సౌకర్యం గవర్నమెంట్కి వచ్చే సన్న బియ్యం అయినా, రైతు బియ్యం అయినా, ఈ కరెంట్ బిల్ అన్నా, బస్ ఫీ అన్నా, ఇంతవరకు అయితే లొల్లిలో ఏలో మంచిగా చేసుకొస్తాను మా ఎమ్మెల్యే యశస్వి రెడ్డి. మొన్న పొంగరెడ్డి వచ్చిండు, మీటింగ్ పెట్టి మేము పోయినాం, అంత చేసినాం, మేము గెలిపిస్తాం. 16 వార్డులకి ఒక 2 వార్డులు పోయినా 14-15 వార్డులకి 13 ఓట్లు ఇచ్చినా మాకు కాంగ్రెసే వస్తుంది. కాంగ్రెస్ పక్కా. కాంగ్రెస్ 10 వచ్చినా కాంగ్రెసే వెళ్తుంది పక్కా. ఎందుకంటే ఆమె ఇన్ని రోజులు జాగ్రత్త చేసిండు, కానీ ఇన్ని రోజులు ఇప్పుడు మా మేడం చేస్తుంది. ఆమె చేతిలో బడ్జెట్ వస్తలేదు. ఆమె ఏం చేస్తుంది మాకు వచ్చి చెప్పుకుంటా, మా ఇంటికి వచ్చి నిన్న కూర్చొని మా ఇంటికి ఇప్పుడు వచ్చి నిన్న కూర్చొని చెప్పుకునే బాధ, నా బడ్జెట్ ఏం వస్తలేదు, నేను దోసుకొని తింటలేదు, నా లెక్కలతో నేను తింటానా, మీ సాధారణ మీ లెక్క మీద నేను తిరుగుతాను, నేను ఏది నేను దోసుకోలే, ఏది చేయలేదు, నాకు ఈసారి మనం చూద్దాం, ఈసారి మనం చేపించుకున్నాం, మన చేతిలో మన పని ఉన్నది అని చెప్పి మాకు సంబంధించి మన కాంగ్రెస్ చేసుకున్నాడే. మేము అనుకున్నాం కాంగ్రెస్ చేద్దాం అనుకున్నాం, కానీ పదం అయితే మంచిగా ఉన్నది, కానీ పనులు అంతలేవు. బడ్జెట్ ఇప్పుడు గెలిచి 2 సంవత్సరాలు అయింది కదా, మరి ఎట్లా ఉంది ఇక్కడ పరిపాలన? బాగానే ఉన్నది, ఎట్లా ఉన్నది అట్లే ఉన్నది. ఆమె చేస్తాను, కానీ కొంచెం ఆమె చేతికి చిన్న వయసు కదా, ఆమెకి ఇత్తలేదు, రావట్లేదు. రేవంత్ రెడ్డి చేసిన పథకాలు మొత్తం వస్తాను, కానీ వెనక ముందు పాపం ఇల్లు ఇచ్చిండు, ఆ ఇల్లు ఒక్కొక్కటి కట్టుకుంటాను, స్లాబ్ వేసుకుంటూ మంచిగా ఉన్నది. ఇంద్రం ఇల్లు సూపర్ ఉన్నది. 2 లక్షలు మాఫీ చేసిండు, బస్సులు ఫ్రీ చేసిండు. ఈ లేడీస్ 25 ఉన్నది చూసినావా, ఐసా వస్తాయి, కానీ ఈ ఐసా వస్తాయి, కానీ వెనక ముందు ఒకసారి ఏమైనా అనుకున్న బడ్జెట్ రాదు కదా, వాళ్ళకి ఒత్తిడి ఉంటుంది కదా పైకించి. ఇవన్నీ చేసే వారికి ముఖ్యమంత్రి మంచిగా ఉన్నాడు, మంచిగా చేస్తాను. రేవంత్ రెడ్డి పరిపాలన బాగా ఉండదు, కానీ ఏం దోసుకుని తింటలేడు, ఏం అన్యాయం చేతలేదు, అప్పు తెత్తలేదు, ఉన్న దానికే సరిపెడతాను. కానీ మరి వాళ్ళేమో 10 ఏళ్లలో 7 లక్షల కోట్లు అప్పు చేస్తుంటే, మరి 2 ఏళ్లలోనే 4 లక్షల కోట్లు అప్పు చేసింది. అది అంతా అబద్ధం, అది అంతా అబద్ధం. పుట్టిస్తాను, అది ఒకరి మీద ఒకరు పుట్టిస్తాను. ఇప్పుడు నీకన్నా నాకన్నా పుట్టిస్తారు కదా, అట్లే పుట్టిస్తాను తప్ప ఏం లేదు. ప్రభుత్వం మంచిగా ఉండదు, అప్పు లేదు, ఏం లేదు, మాకు అన్ని ఇస్తాను, ప్రతి దానికి అన్ని ఇస్తాను, ప్రతి దానికి అయింది. నాకు 1 లక్ష బోనస్ నాకు రాలే, కానీ మా వాళ్ళకి వస్తుంది, మా నాన్న వాళ్ళకి వస్తుంది. అందరు మంచిగా ఉన్నది. అన్నుతాను మంచిగా అన్నుతాను. ఏదో వాళ్ళు ఇది ఎందుకు పుట్టిస్తాను, వీడియో ఎందుకు లేదు, చెప్పులు లైన్ ఎందుకు పెట్టినంటే కావాలనే పెడతాను, వీళ్ళు కావాలనే పెడతాను బదలం చేసేదానికి. ఇప్పుడు ఆయన గెలిచిన కానీ మేము పంటలు వేయలేదా, మేము తింటలేమా, రోడ్ల మీద తింటలేమా, ఇవన్నీ జరుగుతున్నాయి, ఎక్కడ ఏం కాలే. ఇంకా వాళ్ళు ఉన్నప్పుడే కొన్ని ఫైట్లు అయినాయి, అది అయినాయి, ఇది అయినా, కానీ ఇప్పుడు అది ఏం లేవు, మంచిగా అయినాయి. ఇంకా ఆమెకి పాపం కొత్తగా ఇప్పుడు నేను కొత్తగా ఉన్నప్పుడు నాకు ఏమీ అర్థమవుతుంది, 1 సంవత్సరం 2 సంవత్సరం అయితే కొంచెం మెల్లమెల్లగా అవుతుంది. మొన్న పొంగలెడ్డి వచ్చిండు, తిరిగిండు, అంతా చేసిండు, చెప్పిపోయిండు, మంచి పాత మంచిగా ఉన్నది. హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. ముఖ్యమంత్రి మంచిగా చేస్తాను, మా మేడం సార్ మంచిగా చేస్తాను, మంచిగా వస్తుంది. సూపర్ వస్తాను, అయ్యే తింటాను నేను, నా ఒడ్లు అమ్ముకొని అయ్యే తింటాను, ఉన్న మాసం చెప్తాను నేను, ఆర్చి దగ్గర కూర్చొని చెప్తాను, సన్న బియ్యం తింటాను. కరెంట్ ఫ్రీ అన్ని 200 ఫ్రీ, కరెంట్ బిల్ వస్తలేదు. ఇప్పుడు గ్యాస్ ఫ్రీ 500 పడతాను, సొసైటీలో బ్యాంక్ లో పడతాను, మంచిగా పాడతాను. వస్తుంది తొర్రూరు మాకు పక్క, ఏది రాకుండా మా తొర్రూరు వస్తుంది. 16లో 13 ఏ బీజేపీ ఒకటి పోయినా, టీఆర్ఎస్ 2 కొట్టుకుపోయినా మాకు 10 వచ్చినా 8 వచ్చినా సార్ మాయే. 8 కాదు, అన్ని డూప్లికేట్, అన్ని ఎన్నిపోతాయి, 10 ఒక 2 3 పోతాయి, 12 14 13 మాయే, పైన 10 మాదే పక్కా. అట్లా తిరుగు గట్టిగా ఉండేది మాది, అంతే, ఏది రాదు. మళ్ళీ సార్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పక్క. ఇక అప్పుడు చెప్పలేం బాబా, వాతావరణం చెప్పలేం. మొన్న దాకా ఇప్పుడు ఎక్కడో వర్షం పడేది, మొన్న దాకా జలుబు సర్దిలు వచ్చినాయి, ఇప్పుడు కొంచెం తగ్గుతాను. అట్లా ఏమైతే చెప్పలేము కదా. ఈ సంవత్సరం ఇప్పుడు ఈ ఎన్నికలు అయితే మళ్ళీ వచ్చే ఎన్నికలు ఎవరు ఉంటారు, ఎవరు పోతారు, ఏమో మన గ్యారంటీ ఇప్పటికైతే ప్రభుత్వం ఉన్నది. సంతోషం, 2 క్యాండిడేట్ చెప్తాను కదా, సంతోషం ఉన్నాం. థ్యాంక్ యూ.
అన్న నమస్తే అన్న, ఏం పేరు మీ పేరు? నా పేరు రవి, జేరిపోతుల రవి. రవి. రవి గారు, తొర్రూరులో మున్సిపల్ ఎలక్షన్స్ అడావుడి నడుస్తుంది. అన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ. మరి ఏంటి మీకు ఇక్కడ 16 వార్డు కౌన్సిల్స్, మరి ఏంటి ఇక్కడ ఎలా ఉంది? మరి కాంగ్రెస్కి అవకాశం ఉందా, బీజేపీకి అవకాశం ఉందా, బీఆర్ఎస్? కాంగ్రెస్కే అవకాశం ఉంది, ఎస్ఎస్బి రెడ్డికే ఉంది. అవునా, ఎందుకని? మంచిగానే వచ్చిన కానీ బాగానే పనులు చేస్తుంది. నాకు కూడా ఇందిరామ ఇల్లు ఇచ్చింది. ఇచ్చారా మీకు? ఓ, మీరు లబ్ధిదారుడు. ఇందిరామ ఇల్లు ఇచ్చింది. రుణమాఫీ అయింది. ఎంత అయింది రుణమాఫీ? నాకు 70,000 అయింది. 70,000. ఓ సూపర్. 70,000 అయినాయి. ఓకే. రుణమాఫీ చేసింది. రైతు భరోసా వచ్చిందా? రైతు భరోసా ఎప్పటికి పడుతున్నాయి. ఎకరానా 6,000. బోనస్ కూడా వస్తుంది. బోనస్ ఓకే. బోనస్ కూడా వచ్చింది. ఓకే. ప్రభుత్వం ఓకేనా? మరి ప్రభుత్వం బాగుందా? బాగుంది, బాగున్నది. ఓకే. ఇళ్ళ బిల్లులు కూడా ఎమ్మటే పడ్డాయి, రూపాయలు లంచం లేకుండా. మేము పేదోళ్ళం. ఓకే. ఓకే. మాకు ఆయన వల్ల ఈ 16 కౌన్సిల్స్ లో మరి ఎన్ని గెలుస్తారు అనుకుంటున్నారు? మాకు 14 దాకా వస్తాయి. 14 దాకా తొర్రూరులో పక్క. మరి బీఆర్ఎస్, కాంగ్రెస్, మన బీజేపీ పెద్దగా ఏం రావు. బీజేపీ రాదు మా కాడ. కాకపోతే టీఆర్ఎస్ 1-2 పోతాయి అంతే, అంతవరకు. ఓకే. సో ఎలా ఉందన్న పరిపాలన? ఎలా ఉంది? బాగానే ఉన్నది, రేవంత్ రెడ్డి. బాగానే ఉంది రేవంత్ రెడ్డి. మరి 6 గ్యారెంటీలు కొన్ని అవ్వట్లేదు అంటున్నారు. కొన్ని గ్యాస్లు కూడా కొంతమందికి పడతాయి, కొంతమందికి పడతలేవు. గ్యాస్ పైసలు కూడా. కరెంట్ ఫ్రీ అవుతుందా? కరెంట్ ఫ్రీ ఉన్నది. గ్యాస్ పడుతుంది. గ్యాస్ మాత్రం పడతలేవు. ఓకే. కరెంట్ కూడా ఒక్కొక్కడ కొంతమందికి బిల్లులు పడతాయి. అంటే మరి ఎక్కువ వాడితే 200 కంటే ఎక్కువ వాడితే పడుతుంది బిల్లు. పడుతుంది. 200 లోపు అయితేనే మీకు మనకు ఫ్రీ. ఇప్పుడు నీకు ఫ్రీ. ఫ్రీ. ఓకే. మరి రేవంత్ రెడ్డి పరిపాలన మీద మరి ఏమనుకుంటున్నారు? ఆయనే మళ్ళీ వస్తాడని మాకు అవకాశం ఉంది. మాకు అన్ని సౌకర్యం బాగా చేసిండు. ఓకే. బాగానే రుణమాఫీ చేసిండు, ఇందిరామ ఇల్లు ఇచ్చిండు. ఆల్రెడీ తీసుకున్నాం, స్లాబ్ పడ్డాయి, ప్లాస్టింగ్ కూడా అయిపోయింది. 3 బిల్లులు పడ్డాయి. మరి ఒక బిల్లు ఆగింది. ఇళ్ళకి వచ్చినప్పుడు అది ఇస్తారు అన్నాడు. సన్న బియ్యం ఎప్పటికి బాగున్నాయి. మొత్తానికి అయితే 16లో అన్ని 14 మాకే వస్తాయి. కాంగ్రెస్ వస్తాయి పక్క. థ్యాంక్ యూ సో మచ్.